25K వ్యూస్ వచ్చిన డిజైన్ అనమాట. మన ఛానల్లో హైలైట్ డిజైన్ అనమాట. చాలా ట్రెండింగ్ అయింది. చాలామంది స్టిచ్చింగ్ చేయించుకున్నారు. నేను మాత్రం ఒక్కటే స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఇది నా బ్లౌజే అనమాట. ఓవరాల్ లుక్ అయితే స్టిచ్చింగ్ అన్ని బ్లౌజెస్ కూడా ఇలాగే ఉంటుంది డిజైన్. సో నేను ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను అని అంటే 25K వ్యూస్ వచ్చాయి కదా, కొన్ని డౌట్స్ కూడా వచ్చాయన్నమాట. సో ఆ డౌట్స్కి నేనైతే రిప్లైగా నేను ఈ వీడియో అయితే పెట్టడం జరిగింది. సో లాస్ట్ వరకు కూడా చూడండి. సబ్స్క్రైబర్స్ ఎలా డౌట్స్ అడిగారు, ఏమేమి డౌట్స్ అడిగారు, నేను ఎలా రిప్లై ఇచ్చాను అనేది తెలుస్తుంది. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు అని అంటే నాకు కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సో ఇంకా మంచి వీడియోస్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. లాస్ట్ టైం డిజైన్ స్టిచ్చింగ్ చేసినప్పుడు నాకు కొన్ని కమెంట్స్ అయితే వచ్చాయి. ఆ కమెంట్స్కి నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ కమెంట్ వచ్చేసి కటింగ్ చూపించమన్నారు. బోట్ నెక్ కటింగ్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. కస్టమర్ బ్యాక్ నెక్ కొలతలను బట్టి నేను ఎలా కొలతలు తీసుకున్నాను ఏంటి అనేది బోట్ నెక్ చూపిస్తాను చూడండి. షోల్డర్ పాయింట్ దగ్గర బోట్ నెక్ ఎవరికైనా కూడా 7 ఇంచెస్ అండి. 7 అయితే తీసుకోవాలి షోల్డర్ పార్ట్. ఇక్కడ నుంచి ఇది మెయిన్ షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్. ఇక్కడ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ 4 ఇంచెస్, ఇక్కడ 3 ఇంచెస్. కరెక్ట్గా మనకు లెంత్ అనేది సరిపోతుంది. షోల్డర్ కూడా జారకుండా ఉంటుంది అనమాట. సో ఇక్కడికి 4 ఇంచెస్. ఇది మొత్తం వచ్చేసి 7. నెక్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచెస్. కుట్ల లెగ్ కూడా 10 ఇంచెస్ అనమాట. ఈ 10 ఇంచెస్లో మనము బోట్ నెక్ అయితే తీసుకోవాలి. ఈ బోట్ నెక్ అనేది ఎలా డ్రా చేసుకోవాలి అంటే నార్మల్గా అయితే మనము ఇక్కడ 4 ఇంచెస్ వరకు విడ్త్ తీసుకున్నాం కదా, ఇక్కడ షోల్డర్ పాయింట్ దగ్గర 4 ఇంచెస్ తీసుకున్నాం కదా, అదేవిధంగా మనము కింద కూడా నెక్ డీప్ దగ్గర కూడా 4 ఇంచెస్ అయితే పెడతారు. కొంతమంది 4 ఇంచెస్ పెట్టకూడదు. 4 ఇంచెస్ పెడితే ఏంటంటే సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట. నెక్ మరీ డీప్ అయిపోతుంది. సో ఎప్పుడైనా కూడా కింద మాత్రం 3 ఇంచెస్ మాత్రమే పెట్టుకోవాలి. కింద మాత్రం విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ బోట్ నెక్ ఎంత తీసుకోవాలి అని అంటే ఇక్కడ నుంచి 3.5 వరకు తీసుకోవాలి. 3.5 చూస్తున్నారు కదా, 3.5 వరకు కూడా ఇక్కడ ఫస్ట్ ఇలా డ్రా చేసుకోవాలి. 3.5 ఇక్కడ నుంచి మళ్ళీ ఒక లైన్ ఇలా. ఇక్కడ 3 పెట్టాను, ఇక్కడ 4 పెట్టాను, ఎలా డ్రా చేసుకోవాలి అని కొంతమందికి డౌట్ ఉండొచ్చు. చూపిస్తాను. ఇలా వచ్చేస్తుంది మనకు నెక్. పైన రౌండ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది 4 ఇంచెస్కి. కింద మాత్రం మనకు విడ్త్ ఎక్కువగా పోకూడదు, మరి లెంత్గా ఉండకూడదు, పక్కల మట్టి నెక్ వెళ్ళకూడదు అంటే 3 ఇంచెస్ మాత్రమే పెట్టుకోవాలి. 3 ఇంచెస్కి కూడా మనకి నేను స్టిచ్చింగ్ చేసే డిజైన్కి వచ్చేసి ఇలా ట్రయాంగిల్ షేప్లో రావాలి కాబట్టి నేను ట్రయాంగిల్ షేప్లో చూసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం ఒక 1/4 ఇంచ్ వరకు కూడా గ్యాప్ అనేది అలా ఉంచాలి. 1/4 ఇంచ్ వరకు గ్యాప్ ఉంచుకొని అక్కడ నుంచి మనము ఇక్కడికి క్రాస్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలానే డ్రా చేసుకోవాలి. ఇదే కటింగ్ పాయింట్ అనమాట. ఎంత తీసుకోవాలి కింద అని అంటే 3 ఇంచెసే తీసుకోవాలి బోట్ నెక్కి. నార్మల్ బోట్ నెక్ అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా వచ్చేస్తుంది. నార్మల్ బోట్ నెక్కి ఇక్కడ నుంచి ఇలా రౌండ్గా అనేది తీసుకుంటారు. బట్ మనకేంటంటే ట్రయాంగిల్ షేప్ అందులోనూ మన డిజైన్ వేరు కాబట్టి కింద కూడా విడ్త్ వచ్చేస్తుంది. ఈ కొంచెం విడ్త్ చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. ఈ 1 ఇంచ్ విడ్త్ అనేది చాలా ఎక్కువైపోతుంది. సో 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇంకా తక్కువ మెజర్మెంట్స్ ఉన్న వాళ్ళైతే 2.5 కూడా తీసుకోవచ్చు. 2.5 వరకు కూడా తీసుకోవచ్చు. 3 కన్నా కూడా ఎక్కువ పెట్టుకుంటే ఏంటంటే మరీ బయటకు వచ్చేస్తుంది అనమాట, డీప్ అయిపోతుంది అనమాట. సో నెక్ అనేది ఎప్పుడు కూడా బోట్ నెక్కి ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకోవాలి, ఇక్కడ 4 ఇంచెస్ పెట్టుకోవాలి. రౌండ్ తీసుకున్నాక ఇక్కడ నుంచి కూడా మనము ఇలా క్రాస్గా ఒక మార్క్ అయితే తీసుకోవాలి. నార్మల్ రౌండ్ అయితే ఇలా వచ్చేస్తుంది మనకి, కానీ మనం ట్రయాంగిల్ షేప్లో కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మనకేంటంటే బ్లౌజ్ పీస్లో వచ్చిన బార్డర్ పీస్ అనేది ఇక్కడ నుంచి ఇలా వచ్చేస్తుంది. సో నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసి పెట్టాను. ఈ బార్డర్ అనేది మనం ఇలా వేస్తాం కాబట్టి సో ఇలా వెళ్ళిపోతుంది క్రాస్గా. ఈ రౌండ్స్ అనేది కూడా మనకి ఇక్కడ కవర్ చేస్తాం అనమాట కొంచెం స్కిన్ అని. అప్పుడు ఏంటి ఇంకొక 1/4 ఇంచ్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు మనం 3 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి మనం స్టిచ్చింగ్ చేసేసరికి ఆటోమేటిక్గా 3.5 వచ్చేస్తుంది. ఇక్కడ 3.5 వచ్చేస్తుంది కాబట్టి మనం ఇలా కట్ వర్క్ అనేది ఇలా కొంచెం ముందరికి జరిపి పెట్టామనుకోండి, ఈ 1/2 ఇంచ్ అనేది ఇక్కడ మనకి కవర్ అయిపోతుంది. ఇది అనేది డీప్ రాదు. సో నేనైతే 3 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచెస్. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్, ఇక్కడ వచ్చేసి 4 అనమాట విడ్త్. ఇది కొలతలు మెజర్మెంట్ అండి, 10 ఇంచెస్ మాత్రమే. సో ఇప్పుడు కటింగ్ కూడా చేస్తాను చూడండి. నేను ఎప్పుడు కూడా బ్యాక్ నెక్ ఏదైనా డిజైన్ ఉన్నప్పుడు నెక్ దగ్గర ముందే కటింగ్ అయితే చేసుకోను. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అయితే కటింగ్ చేసుకుంటాను. సో ఇప్పుడు డైరెక్ట్గా కటింగ్ అయితే చేసేద్దాం. ఇదైతే కటింగ్. నాకు ఫస్ట్ కమెంట్ వచ్చేసి కటింగ్ చూపించమన్నారు కదా, కటింగ్ అయితే చూపించాను. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. నెక్స్ట్ కమెంట్ వచ్చేసి నాకు స్టిచ్చింగ్ కూడా చూపించమన్నారు. అలాగే ఇక్కడ సైడ్ డాట్స్ వస్తాయి కదా, ఒక సిస్టర్ కమెంట్ చేశారు సైడ్ డాట్స్ ఎలా వేస్తారు మనము ఇలా తీసుకుంటాం కదా, నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇదైతే కటింగ్ అండి. స్టిచ్చింగ్ ఇప్పుడు చేస్తాను చూడండి. జస్ట్ మనం ఈ డిజైన్కి మాత్రం ఇలా ఓపెన్ చేస్తే ఇలా వచ్చేస్తుంది అనమాట బోట్ నెక్. అలాగే ఇలా ట్రయాంగిల్ షేప్ ఇలా వచ్చేస్తుంది. సో మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఏంటంటే
ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పీస్ అనేది ఇలా వేసుకోవాలి. ఫ్రంట్ సైడ్కి ఈ బుటీస్ అనేది మన సైడ్కి వచ్చే విధంగా చూసుకోవాలి. రాంగ్ సైడ్ అనేది ఆపోజిట్కి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు లైనింగ్ కూడా సేమ్ అదే విధంగా సెట్ చేసుకుందాం. చాలా ఈజీ అండి స్టిచ్చింగ్. ఇక్కడ వచ్చేసి ఒక 1/4 ఇంచులో మనము మొత్తం కూడా ఎలా అయితే మనం కటింగ్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుందాం. ఇలా మొత్తం కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. జస్ట్ ఒక 1/2 ఇంచ్కి. ఇప్పుడు ఈ గ్యాప్ అనేది ఇక్కడ కటింగ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. మనం ఇప్పుడు టర్న్ చేసుకోవాలి కదా, ఇక్కడ కట్ చేసుకున్నాము అని అంటే 2 కూడా ఓపెన్ అయిపోతాయి. కట్స్ అనేది పెట్టుకోవాలి. జస్ట్ నార్మల్గా బ్లౌజ్ ఎలా అయితే తిప్పేసుకుంటారో సేమ్ అదే విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఈ మూలల దగ్గర అనేది డెఫినెట్గా కట్స్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసాం కదా, స్టిచ్చింగ్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక 1/4 ఇంచ్ లోపలికి వెళ్ళిపోతుంది, ఇక్కడ ఒక 1/4 ఇంచ్ వెళ్ళిపోతుంది, ఇక్కడ 1/2 ఇంచ్ అనేది మనకి ఎక్స్ట్రా వచ్చేస్తుంది. సో ఈ 1/2 ఇంచ్ కూడా మనము మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు, డిజైన్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కవరప్ చేయాలన్నమాట అక్కడ, లేకపోతే డీప్ అయిపోతుంది. సో ఇది ఇప్పుడు దీన్ని ఇలా టర్న్ చేసుకుందాము. టర్న్ చేసుకున్నప్పుడు బోట్ నెక్ ఎలా అయితే టర్న్ చేస్తారో సేమ్ అదే విధంగా ఇప్పటి వరకు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. మన యూట్యూబ్ ఛానల్ ప్రెజెంట్ 500+ ఫ్యామిలీతో అయితే ఉంది. సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు అని అంటే ఇంకొంచెం నాకు పుషప్గా ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్లో పెట్టుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలి అని అంటే తప్పకుండా గంట సింబల్ని అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం, అలాగే మీ డౌట్స్ని కమెంట్ చేయడం కూడా మర్చిపోకండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మనకి అకౌంట్ అయితే ఉంది. డెఫినెట్గా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. ఇలా టర్న్ చేసుకోవాలి. టర్నింగ్ చేసుకున్నాక ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలన్నమాట. అవుట్పుట్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది. దీని మీద ఒక ఎడ్జ్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. లాస్ట్ వీడియోలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చూపించలేదు. సో ఈ వీడియోలో అయితే ఫినిష్ చేశాను. ఇలానే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకున్నాక ఎలా మనం డిజైన్ అటాచ్ చేసుకోవాలి అని అనేది నేను లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను ఆల్రెడీ. సో ఎవరికైనా కావాలి అని అంటే తప్పకుండా వీడియో అయితే చూడండి. లింక్ అనేది నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. సో ఇలా అటాచ్ అనేది చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఈ కట్ వర్క్ ఏదైతే ఉందో ఈ 1/2 ఇంచ్ అనేది మన స్కిన్ అనేది కవర్ చేస్తుంది అనమాట ఇక్కడ. సో ఇలా వచ్చేస్తాయి మనం వేసుకున్నప్పుడు ఒకటి ఇలా. సో ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. లెంతీ వీడియో అయిపోతుంది కాబట్టి సో ఓన్లీ కమెంట్స్ మాత్రమే ఈ వీడియోలో అనేది నేను చెప్తాను. ఇప్పుడు వచ్చేసి డాట్స్ ఎలా వేసుకోవాలి. డాట్స్ అనేది ఫస్టే వేసుకుంటే బెటర్ అనమాట. లేకపోతే ఏంటంటే ఇక్కడ అనేది కొంచెం ఇలా వచ్చేస్తుంది. సో డాట్స్ ఎప్పుడు వేసుకోవాలి, ఎక్కడ వేసుకోవాలి అనేది ఒక కస్టమర్ అడిగారు. డాట్స్ అనేది ఫస్ట్ డిజైన్ స్టిచ్చింగ్ చేసుకునే ముందే మనము స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని డాట్స్కి అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలి.
ఇది వచ్చేసి మనము స్టిచ్చింగ్ కానీ పెట్టేసుకున్నాం అనమాట. ఒక 2 ఇంచెస్ అంతవరకు వదిలేసి 4 ఫోల్డింగ్ చేసుకొని డాట్స్కి సేమ్ మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇంకొన్ని ఇక్కడ ఒక డాట్ పెట్టేసాను. ఒక 1/2 ఇంచ్ వరకు కూడా మనము ఇక్కడ డాట్స్ అనేది వేసుకోవాలి. ఫస్టే డాట్స్ వేసుకున్నాము అంటే మనకు ఆ ఉగ్గులు ఏం కూడా మళ్ళీ మనకి కనపడవు. డిజైన్ స్టిచ్చింగ్ చేసాక కూడా నేను ఫినిషింగ్ ఎలా వచ్చింది ఏంటి అనేది నేను లాస్ట్లో యాడ్ చేస్తాను, చూడొచ్చు మీరు. సో మీ డౌట్స్ అన్నీ కూడా నేను క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ డాట్స్ అయితే వేసుకోవాలి. డాట్స్ వేసుకున్నాక మనం ఈ డిజైన్ని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు మనకి డాట్స్ అనేది ఇట్లా కిందికి వెళ్ళిపోతాయి అనమాట. చూడండి, ఇక్కడైతే మనం డాట్స్ వేసాం కదా, డాట్స్ మనం డిజైన్ కిందికి అనేది వెళ్ళిపోతుంది. సో మనకి సైడ్కి వెళ్ళిపోతుంది, ఫినిషింగ్ కూడా క్లియర్గా ఉంటుంది. సో ఇది అండి మీ కమెంట్స్కి ఆన్సర్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.